యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఈ రోజు నేను దేశముఖి గ్రామం మన పోచంపల్లి మండలంలోకి వచ్చాను. లైవ్ ప్రోగ్రామ్ కింద ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ సేఫ్టీ, ట్రాఫిక్ ప్రొటెక్షన్ కోసం చెప్పడానికి కోసం చాలా బాగా గ్రామ సభ జరిగింది. చాలా అవేర్నెస్ చెప్పడం జరిగింది. నా రిక్వెస్ట్ ఉంది సర్పంచ్ గారికి, అందరు గ్రామ సభల వారికి, మన సేఫ్టీ మన చేతిలో ఉంది. మన సేఫ్టీ మా ప్రైమరీ బాధ్యత. అది చూసి అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేసి మన పిల్లలకి అది ఇంప్లిమెంట్ చేసి మా మా కంట్రీలో, మన స్టేట్ లో వచ్చేసిన దుర్ఘటన, అది యాక్సిడెంట్స్ కి తగ్గితే చాలా ఒక మన మన ప్రజలకి చాలా హెల్ప్ వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 20 వ్యక్తి చనిపోతున్నారు. ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ఆఖరి గ్రామ సభలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండల్ దేశముఖి గ్రామంలో మరి ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలో ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ముఖ్యంగా తీసుకున్నారు. దానికి సంబంధించి డీజీ అభిలాష బిస్ట్ గారు కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిండ్రు. సో ఎంటైర్ పోలీస్ ఫోర్స్ వచ్చి మరి రోడ్ సేఫ్టీ మీద కూడా తగిన సూచనలు చేసిండ్రు. ముఖ్యంగా ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ గానీ, మరి అట్లే సెల్ ఫోన్ వాడుతూ, అట్లే హెల్మెట్ లేకుండా, మరి ట్రాఫిక్ సిగ్నల్ చూడకుండా ఇవన్నీ డ్రైవ్ చేస్తే చాలా ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పి ఆడియో విజువల్స్ కూడా చూపెట్టి మరి దీని మీద బాగా మొత్తం గ్రామం అందరికి కూడా చాలా మంది, వందలాది మంది వచ్చిండ్రు. గొప్ప కార్యక్రమంగా రోడ్ సేఫ్టీ వీక్ బాగా జరిగింది.